నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నువ్వు చేసే ప్రతి పనికి కూడా అందరూ వంకలు పెడుతున్నారు, నిన్ను ఎవరు కూడా మెచ్చుకోవటం లేదని బాధపడుతున్నావు కదూ. నిజంగా నిన్ను మెచ్చుకునే వ్యక్తి నీ ఇంట్లోనే ఉన్నాడు తల్లి. అతను ఎవరో ఏంటో నేను తెలియచేస్తానని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపించారండి. నిజంగా మనందరము కూడా ఎదురు చూస్తూ ఉంటామండి. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా మనల్ని మెచ్చుకుంటారా, నిజంగా ఒక సపోర్ట్ చేసినట్టుగా మనల్ని ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామండి. కానీ అలాంటి విషయాలు జరగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. లేదంటే కనుక మనం ఎంత మంచిగా చేసినా కూడా ఇదేముందిలే, అంత బాగా ఏం చేయలేదు నువ్వు అని చెప్పి ఏదో ఒక పనిని చూసి వంకలు పెడుతూనే ఉంటారండి. అది వంట చేయటం కానీ, లేదంటే మనం చాలా వరకు ఒక మంచి విషయాన్ని సాధిస్తాం. అలాంటి సమయంలో అయినా సరే మనల్ని మెచ్చుకుంటారేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అది జరగనప్పుడు చాలా విచారంగా, బాధగా అనిపిస్తుందండి. అలా ఎవరి దగ్గర కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అలా మెచ్చుకునే వ్యక్తి నీ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తున్నారండి. అంటే నిజంగా అండి, మనల్ని మనం మెచ్చుకునే ఒక విషయం అండి. అది చాలా గొప్ప విషయం అనమాట. అంటే బాబా చెప్పే విషయం, ఒక్కసారి నువ్వు అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు మెచ్చుకొని నిన్ను చూసి నువ్వు గర్వపడేలాగా ఎప్పుడైతే కనుక నువ్వు ఉంటావో, మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఏది ఎదురు చూడకుండా నేను చేసే పని నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది, నాకు తృప్తిగా ఉంది, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, నేను కరెక్ట్గానే చేస్తున్నాను అని చెప్పి నిన్ను చూసి నువ్వు ఎప్పుడు సంతోషపడతావో అప్పుడు నీకు ఒక సక్సెస్ మాత్రమే నీ జీవితంలో మిగులుతుంది. నువ్వు ఎవరు మెచ్చుకోవాలన్న ఆలోచనలు కూడా నీకు రాదు అని చెప్పి బాబా ఈరోజు తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. నమస్తే సాయిరామ్.